హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మిక్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని కందిపప్పుని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ కందిపప్పుకి 2 కప్స్ వాటర్ లేదా 2.5 కప్ వాటర్ వేసి మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని కారంకి తగ్గట్టుగా 3 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయలే ఎక్కువ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి, ఆయిల్ పసుపు వేయడం వల్ల మనకి పప్పు త్వరగా ఉడుకుతుంది, అలాగే మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక చూసారు కదా, మనకు పప్పు బాగా ఉడికిపోయింది. సాల్ట్ టేస్ట్ తగినంత వేసుకొని పప్పు గిన్నెతో ఇలా పప్పును బాగా మెదుపుకొని, అలాగే వాటర్ క్వాంటిటీ కూడా ఈ విధంగా చేసుకుంటే పప్పు గట్టిగా లేకుండా పల్చగా లేకుండా మనకి బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేసి ఇది వేగాక 6-7 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచి వేసి, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మీకు ఇష్టం ఉంటే ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వేయట్లేదు. వెల్లుల్లి రెబ్బలు వేగాక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి, అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకొని పప్పులోకి అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ధార్మిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.